హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో 38 సైజు వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అనేది సింపుల్గా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ మనము దీనికోసం ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి లైనింగ్ భాగము, ఈ పైన ఉన్నది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఒకవైపు మాత్రమే బార్డర్ ఉంది. ఆ బార్డర్ మనము హ్యాండ్స్కి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. దీన్ని మనం వాష్ చేసి ఐరన్ చేయాలి. కంపల్సరీ వాష్ చేసి ఐరన్ చేసి ఇలా 2 వరుసలుగా వేసుకోవాలి. 2 వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ అంచు భాగాలు ఉంటాయి కదా, కూర అంచు భాగాలు, ఆ 2 కలుసుకోవాలి. క్లోజ్గా ఉన్నది నా వైపు ఉండాలి, ఓపెన్గా ఉన్నది నాకు ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ క్లోజ్గా నా వైపు ఉంది కదా, అక్కడ మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకుంటే రెండో చివరి భాగాన హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. మధ్యలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్యాక్ ఓపెన్ అనుకున్నట్లయితే కింద ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకొని మధ్యలో బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మామూలుగా బ్యాక్ క్లోజ్, ఫ్రంట్ ఓపెనే కట్ చేస్తున్నాను. ఇక్కడ మనము వాష్ చేసి ఐరన్ చేసాం కాబట్టి కొంచెం కింద క్లాత్ అనేది ఎగురుదిగురుగా ఉంది. దాన్ని కట్ చేసి ఇలా లెవెల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ ఓపెన్ అయితే కనుక ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇక్కడ, ఓకేనా? ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ అనేది మామూలుగా ఎవరికైనా కూడా 15 ఇంచులు అనేది సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి కస్టమర్ చాయిస్ అన్నమాట, కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. నార్మల్గా ఎవరికైనా కూడా 15 ఇంచులు అంటే ఇక్కడ మనకి యాక్చువల్ లెంత్ 14, మనకి పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఖర్చులలో పోవడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే 15 ఇంచులనే తీసుకోవాలి. ఇక్కడ వెడల్పు కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ రౌండ్ 38 ఇంచులు, 4 భాగాలుగా చేసుకుంటే 9.5 ఇంచులు. దీనికి మనము 2 ఇంచులు కలుపుకోవాలి. ఎందుకు? మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి క్లాత్ అనేది కావాలి కదా, కాబట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మొత్తం ఎంత? 11.5 ఇంచులు. అంటే ఇక్కడ 9.5 అనేది ఒరిజినల్ కొలత, 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇలా 9.5 ఇంచులకి ఒక మార్కింగ్, తర్వాత 11.5 ఇంచులకి ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇక్కడ మనకి పొడవు వచ్చింది ఎంత? 15 ఇంచులు. అంటే కస్టమర్ చాయిస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అని చెప్పాను కదా. వెడల్పు వచ్చేసి 9.5 ప్లస్ 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ మరియు షోల్డర్ కనుక చూసుకున్నట్లయితే నెక్ మరియు షోల్డర్ కలిపి 5.5 ఇంచులు. అంటే ఇక్కడ షోల్డర్ భాగము 3 ఇంచులు, అంటే మిగతా భాగం ఎంత? 2.5. ఆ 2.5 అనేది నెక్ వెడల్పు అన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత చంక భాగం అనేది 6 ఇంచులు తీసుకోవాలి. 6 ఇంచులు తీసుకొని ఇక్కడ మనకి కొంచెం క్రాస్ అనేది పోకుండా కూడా ఇలా చివరి భాగాన కూడా 6 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, పైన 5.5 కదా, కింద కూడా 5.5. అంటే క్రాస్ అనేది రాకుండా ఇలా మార్కింగ్ పెట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఇక్కడ 34, 36, 38 సైజు వాళ్ళకు కూడా నెక్ షోల్డర్ 5.5, చంక భాగము 6 ఇంచులు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర కర్వ్ అనేది తీసుకోవాలి కదా, దీనికోసము 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనము చంక పొడవు ఎంత తీసుకున్నాము? 6 ఇంచులు కదా, అక్కడ 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. ఇక్కడ నుంచి మనకి ఒరిజినల్ కొలత ఎంత? 9.5 ఇంచులు కదా, అక్కడి వరకు మనకి కర్వ్ అనేది రావాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు ఉంది కదా, అది స్ట్రైట్గానే ఉండాలి. చివరి వరకు కర్వ్ అనేది రావద్దు. మనకి ఒరిజినల్ కొలత 9.5 ఇంచులు ఉంది కదా, అక్కడి వరకు మాత్రమే కర్వ్ అనేది రావాలి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి చెస్ట్ రౌండ్ 9.5 ఇంచులు ఉంది కదా, దానికంటే 1 ఇంచు తక్కువ రావాలి. అంటే 8.5 అనేది రావాలన్నమాట. ఇప్పుడు నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే మీరు పైనుంచి తీసుకోవచ్చు, కింది నుంచి తీసుకోవచ్చు. పైనుంచి నెక్ డీప్ తీసుకోవచ్చు, కింది నుంచి మనకి కప్పు భాగం ఎంత కావాలో చూసుకొని మిగతాది నెక్ డీప్ కింద తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కప్పు భాగం అనేది 4 ఇంచులు తీసుకుంటున్నా, అంటే నెక్ డీప్ ఎంత? 11 ఇంచులు అన్నమాట. ఇక నేను 11 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని కింద వెడల్పు అనేది 3 ఇంచులు తీసుకుంటున్నా. గమనించండి, పైన 2.5, కింద 3, 3.5 కూడా తీసుకోవచ్చు. ఎందుకు ఇలా తీసుకోవాలంటే కొంతమందికి నెక్ అనేది
బ్రాడ్గా ఉండాలి, కానీ నెక్ అనేది జారద్దనమాట. అప్పుడు ఏం చేయాలంటే పైన 2.5 పెట్టుకొని కింద మీరు 3.5 అంటే 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏంటంటే నెక్ వెడల్పు చిన్నగా కనబడుతుంది, కిందికి వచ్చేసరికి బ్రాడ్గా వెడల్పుగా ఉంటుందన్నమాట. దీనివల్ల నెక్ కూడా జారదు. చూడండి ఇలా. చాలామంది నెక్కు జారద్దు, బ్రాడ్గా కనబడాలి అని చెప్పేసి కస్టమర్ అడిగితే కనుక మీరు ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవచ్చు. కిందికి వచ్చేసరికి వెడల్పుగా రావాలి. లేదు మామూలుగా కావాలనుకున్నట్లయితే కింద కూడా 2.5 తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు నడుం భాగం దగ్గర చుట్టుకొలత ఎంత ఉంటుందంటే మనకి చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికంటే 4 ఇంచులు తక్కువ. అంటే ఎంత? చెస్ట్ రౌండ్ 38 కదా, 4 ఇంచులు తక్కువ అంటే 34 ఇంచులు. దాన్ని మనం 4 భాగాలుగా చేసుకుంటే 8.5. మరి మన కింద 9.5 తీసుకున్నాం అంటే 1 ఇంచు ఎక్స్ట్రా ఉంది కదా. మరి ఎందుకు 1 ఇంచు ఎక్స్ట్రా ఉందంటే డాట్స్ వేసుకోవడానికి. ఇక్కడ క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు కూడా 4 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 2 వైపులా 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకొని ఇలా డాట్ అంటే ట్రయాంగిల్ షేప్లో మార్కింగ్ పెట్టుకోవాలి. 2 వైపులా 1/2 ఇంచు అంటే ఎంత? మనకి 1 ఇంచ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మనకి డాట్ అనమాట. చూడండి 1 ఇంచ్ అనేది ఉంది. ఆ 1 ఇంచే మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం అన్నమాట. చూడండి మామూలుగా 8.5 ప్లస్ 1 ఇంచు అనేది డాట్కు, కాబట్టి పైన 9.5 ఉంటే కింద కూడా ఇక్కడ 9.5 అనేది తీసుకున్నాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా చూసారా, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి నెక్కు భాగం ఉంది కదా, ఇది మనకి ఉక్సు పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది. అంటే దీంట్లో మళ్ళీ సగానికి కట్ చేసుకొని నిలువుగా ఒక భాగం ఉక్సు పట్టి వేస్తే ఒక భాగము మెయిన్ క్లాత్లో కాజా భాగం మధ్యలో వేయాలన్నమాట కాజా పట్టికి. తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేయగా పక్కన క్లాత్ మిగిలింది కదా, అది షేప్ బెల్ట్కి వేసుకోవాలి. మీకు మొత్తం ఎంత ఉంది? 9.5 ప్లస్ 2 మొత్తం 11.5 కదా. దానికంటే ఒక 1 ఇంచు తక్కువ అంటే 10.5 తీసుకొని కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ యొక్క పర్ఫెక్ట్ మార్కింగ్ అనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇలా. ఇప్పుడు ఈ రెండో చివరి భాగాన మన హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ కట్ చేయగా వెంటనే ఫ్రంట్ పార్ట్ కట్ చేయకుండా రెండో చివరి భాగాన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఎంత ఉండాలంటే హ్యాండ్ పొడవు అనేది ఇక్కడ ఇది మనకి 8.5 కదా చంక రౌండ్ ప్లస్ 2 ఇంచులు ఎక్స్ట్రా అంటే మొత్తం ఎంత? 10.5. అంటే ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉండాలి? 10.5 ఇంచులు అనేది ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ మనకి చంక రౌండ్ 8.5 కదా, కొలుచుకుంటే ప్లస్ 2 ఇంచులు ఎక్స్ట్రా 10.5. ఇక్కడ చూసుకుంటే నాకు దాదాపుగా 8.5 ఉంది. ఇంకా మనకి 2 ఇంచులు ఎక్స్ట్రా కావాలి. మీరు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్కి 2 వైపులా జాయింట్ వస్తుంది. అలా కాకుండా ఒకవైపు మాత్రమే జాయింట్ రావాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తుంది. ఇప్పుడు చివరి భాగాన కొంచెం ఎక్కువ తక్కువ ఉందని చెప్పేసి లెవెలింగ్ మార్కింగ్ ఇలా పెట్టేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఎల్బో హ్యాండ్స్ లెంత్ అనేది ఇక్కడ మనకి 11.5 అని తీసుకుంటున్నాను. మనకి కుట్టిన తర్వాత 10.5 అనేది వస్తుంది. అంటే 2 వైపులా మనకి 1/2 ఇంచు పోతే 1 ఇంచు తగ్గుతుందన్నమాట. చూడండి ఇక్కడ మనకి 10.5 అనేది ఒరిజినల్ కొలత. ఓకేనా? దీనికి మనం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే 11.5. మనం ఎల్బో హ్యాండ్స్ లెంత్ అనేది 10 నుంచి 12 వరకు కూడా తీసుకోవచ్చు. అది కస్టమర్ చాయిస్. మీకు ఆది బ్లౌజ్ ఇస్తే దానికి తగ్గట్టు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మనము 11.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాం కదా. ఇక్కడ హ్యాండ్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే 5 ఇంచులు ఉంది. 5 ఇంచులు అనేది ఇక్కడ మనకి ఒరిజినల్ కొలత, 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు. అంటే టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి, హ్యాండ్ టైట్ అయితే కనుక కుట్లు విప్పుకోవడానికి అనమాట 2 ఇంచులు ఎక్స్ట్రా. తర్వాత ఇక్కడ మనము కర్వ్ భాగం తీసుకోవాలి. కర్వ్ భాగం వచ్చేసి 3 ఇంచులు. ఇలా 3 ఇంచుల మార్కింగ్ పెట్టుకొని దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనకి మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. మిడిల్ లూజ్ అంటే ఏంటి? మనకి చంక రౌండ్ కొలుచుకుంటే ఎంత వచ్చింది? 8.5 ఇంచులు వచ్చింది కదా. చూడండి ఇది మనకి మిడిల్ లూజ్ అన్నమాట. ఈ 8.5 ఇంచులు అనేది అంటే చంక రౌండ్ ఎంతనో అంత. ఈ కింద ఉన్న 2 ఇంచులు మనం బాడీ పార్ట్కు పెట్టాం కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. అంటే ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి ఆ 2 ఇంచులు అన్నమాట. ఇలా మన బాడీ పార్ట్కి అనుగుణంగా హ్యాండ్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం.
తర్వాత ఇలా 1 ఇంచ్ స్ట్రైట్గా వచ్చేలా కర్వ్ తీసుకోవాలి. ఆ కర్వ్ అనేది ఒరిజినల్ కొలత అంటే 8.5 ఇంచుల వరకు మాత్రమే రావాలి. కింద 2 ఇంచులు స్ట్రైట్గానే ఉండాలి. సేమ్ ఇదే విధంగా 1/2 ఇంచు లోపలికి, అంటే మనం ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెడతాం. సేమ్ అదే విధంగా హ్యాండ్ కూడా ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్కి ఒకవైపు జాయింట్ పడుతుంది కదా, అది మీకు చివరిలో చూపిస్తాను. ఇప్పుడు బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా 2 ఇంచులు లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ భాగంలో మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ 2 ఇంచుల మందం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ క్రాస్గా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కట్టే చేసుకుంటాము, స్ట్రైట్ అయితే చేసుకోము. దాదాపుగా ఇలా క్రాస్గా వేసుకున్నప్పుడు ఈ కింద ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు క్లాత్ ఉండే విధంగా చూసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ ఆడికాడికి కాకుండా ఒక 1/2 ఇంచు 1 ఇంచు. ఇప్పుడు ఈ షోల్డర్ యొక్క చివరి భాగము, ఈ చంక భాగం యొక్క చివరి భాగం, ఈ రెండు ఒకే లైన్ పైన రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్. ఈ చివరి భాగాన ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది రావాలన్నమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్. ఒకవేళ మీ క్లాత్ తక్కువ అయితే కనుక కాస్త అటు ఇటు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా చుట్టూ మార్కింగ్ పెట్టుకోండి. ఇది వచ్చేసి ఒరిజినల్ కొలత, పక్కన ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ మనం ఏం చేసాము, బ్యాక్ పార్ట్ని తీసుకొని 2 ఇంచులు ఫోల్డ్ చేసుకొని క్రాస్గా వేసుకొని చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ అనేది పెడుతున్నాం. ఇలా పెట్టినప్పుడు నెక్ డీప్ అనేది మారుతుంది, గమనించండి. మన బ్యాక్ నెక్ అనేది 11 ఇంచులు తీసుకున్నాం. ఫ్రంట్ నెక్ అనేది 6 నుంచి 7 వరకు తీసుకోవచ్చు. నెక్ డీప్ ఎక్కువ కావాలంటే 7 తీసుకోండి, నార్మల్ అయితే కనుక 6 సరిపోతుంది. ఇక్కడ 6.5 తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కూడా బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే కింద 3 ఇంచులు తీసుకోండి. చూడండి, ఇలా వద్దు అనుకున్నట్లయితే 2.5 తీసుకోండి, మీ చాయిస్ అన్నమాట. ఇది ఇక్కడ బ్రాడ్గా కావాలని చెప్పేసి 3 తీసుకుంటున్నాను. వద్దనుకున్నట్లయితే 2.5 పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఇలా మీకు ఒకవేళ కరెక్ట్గా రాలేదనుకున్నట్లయితే మీరు ఫస్టే బ్యాక్ నెక్ని కట్ చేయకుండా ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ చూడండి మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టానో, అంటే ఫస్ట్ డాట్స్ పెట్టాను కదా, దాని ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు ఫ్రంట్కి ఈ చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్కి ఇలా మార్కింగ్ పెట్టాను కదా, అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి హ్యాండ్కి అయితే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి, అంటే మన హ్యాండ్కి ఫ్రంట్కి చంకలోతు కట్ చేయాలి. అదేవిధంగా బాడీ పార్ట్ ఫ్రంట్ భాగానికి కూడా చంకలోతు కట్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ మనకి నెక్ మార్కింగ్ చూడండి, ఇలా 3 ఇంచులు తీసుకున్నాను. వద్దనుకున్నట్లయితే ఇలా తగ్గించుకోవచ్చు అనమాట, ఇలా తగ్గించుకోవచ్చు వద్దు అనుకున్నట్లయితే. ఇప్పుడు దీనికి కర్వ్ అనేది తీసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత షేప్ బెల్ట్ మార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉక్సుపట్టి కాజపట్టి వైపు నుంచి కింది నుంచి 2 ఇంచులకి, ఇటువైపు నుంచి 2 ఇంచులకి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కర్వ్ తీసుకోండి. ఇలా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అటాచ్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. అంటే ఇక్కడ మనకి ఈ మధ్య భాగంలో, అంటే 3 ఇంచుల మధ్య భాగంలో మనకి మెయిన్ డాట్ అనేది రావాలి. ఇక్కడ నుంచి ఈ సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ 3 ఇంచులు ఉంది కదా, ఈ 3 ఇంచులో ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత సైడ్ ఒక 1/2 ఇంచు పైకి రావాలి. ఇక్కడ మీరు గమనించారా, ఈ 3 ఇంచుల మేర కింద 1/2 ఇంచు డౌన్ వచ్చింది, ఇక్కడ నుంచి పైకి 1/2 ఇంచు పైకి వచ్చింది. చూడండి ఇక్కడ 1/2 ఇంచు డౌన్, మధ్యలో సైడ్కి 1/2 ఇంచు పైకి అనమాట. అంటే ఇక్కడ బస్ట్ పాయింట్ ఫిక్స్ అవ్వాలి కాబట్టి ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకున్నాం. సైడ్కి కిందికి పడిపోతుంది కాబట్టి 1/2 ఇంచు అనేది పైకి తీసుకున్నాం. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకండి, అర్థం కాదు. చాలామంది ఫ్రంట్ పార్ట్ అనేది మిస్టేక్ చేస్తారనమాట. ఇలా మనము కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసినట్లయితే బస్ట్ పాయింట్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి మనం డాట్స్ మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ గుర్తు కోసం, అంటే షేప్ బెల్ట్ అక్కడి నుంచి రావాలని మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇటు ఉక్సుపట్టి కాజపట్టి వైపు నుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ తీసుకోవాలి. ఇది మనకి మెయిన్ డాట్ అనమాట. ఈ డాట్ పొడవు అనేది ఎంత ఉండాలంటే పర్సనాలిటీ బట్టి మినిమం 2 ఇంచులు, అంటే మరి సన్నగా ఉన్న వాళ్ళైతే 2 ఇంచులు, మామూలు పర్సనాలిటీ అయితే 2.5,
కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళు 3 అన్నమాట. ఇది 38 సైజు కాబట్టి 3 ఇంచులు తీసుకుంటున్నా. నార్మల్గా అయితే 2.5 సరిపోతుంది. ఫిల్టు వెడల్పు అనేది కూడా 1, 1.5, 1.5 కూడా తీసుకోవచ్చు పర్సనాలిటీ బట్టి. సన్నగా ఉన్న వాళ్ళైతే 1, మీడియం అయితే 1.5, పర్సనాలిటీ ఉన్న వాళ్ళు 1.5. ఇక్కడ మరి 1.5 తీసుకోవట్లేదు, 1.5 అనేది తీసుకుంటున్నాను. ఇక మీరు గమనించండి, మెయిన్ డాట్ అనేది అందరికీ ఒకే విధంగా వేయొద్దు. ఏజ్ని బట్టి పర్సనాలిటీని బట్టి కూడా మారుతుంది. ఏజ్లో పెద్దవాళ్ళైతే కూడా మనకి ఇంత వేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి ఇట్లా షేప్ అనేది ఇట్లా కొచ్చగా వస్తే బస్ట్ పాయింట్ వాళ్ళు ఇష్టపడరు అనమాట. ఏజ్లో పెద్దగా ఉన్నవాళ్ళు కొంచెం మనకి టీనేజ్ వాళ్ళు ఏజ్లో ఉన్నవాళ్ళు అలా రావడానికి ఇష్టపడతారు. అంటే అంటే బస్ట్ పాయింట్ అనేది పెద్దవాళ్ళు ఇష్టపడరు. తర్వాత మెయిన్ డాట్కి క్రాస్గా చంక భాగం దగ్గర క్రాస్గా మార్కింగ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు అనేది 4 లేదా 4.5 ఇంచులు తీసుకోవచ్చు. పక్క భాగాన ఒక 1/2 ఇంచు లెవెల్లో మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ 2 డాట్స్కి మధ్యలో, అంటే 2 డాట్స్కి గ్యాప్ ఎంత ఉందో చూసుకోండి. 2 ఇంచులు ఉంది. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా ఇలా 2 ఇంచులు, మళ్ళీ ఈ డాట్కి 2 ఇంచులు ఇలా చూసుకొని ఇక్కడ నుంచి మనము మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇటు ఉక్సు పట్టి కజపట్టి వైపు ఈ మార్కింగ్ కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి డాట్కి గ్యాప్ అనేది సమానంగా ఉండాలి. ఇక నాకు దాదాపుగా 2.5 ఇంచులు అనేది వచ్చింది. 2.5 నుంచి 3 ఇంచుల వరకు రావచ్చు. 2 వైపులా 1/2 ఇంచు తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది తీసుకోవాలి. ప్రతి డాట్కి 2 ఇంచులు గ్యాప్ అనమాట. అంటే 1.5, 2, 2.5 అంటే సేమ్ గ్యాప్ అనేది రావాలి. ఇక్కడ మనకి చూడండి, ఒక సర్కిల్ షేప్ లాగా ఫామ్ కావాలి. ఇక్కడ మనకి బస్ట్ పాయింట్ అనేది ఫిక్స్ అవ్వాలన్నమాట. ఇది మనకి మెయిన్ డాట్తోనే వస్తుంది. ఇవి 2 సపోర్టింగ్ డాట్స్. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా మార్కింగ్ పెట్టుకోవాలి కదా, అది గుర్తు కోసం ఇలా చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను, గమనించండి. దానికి తగ్గట్టుగా రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్తోనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. డాట్స్తో, షేప్ బెల్ట్తో, మార్కింగ్తో ఇలా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. చూడండి, ఇలా రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను. మీరు ఎప్పుడు కానీ లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా మనము మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్కి ఒకవైపు జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఇది మనకి కటింగ్లో మిగిలిన క్లాత్. ఇది చూడండి, ఇక్కడ నేను హ్యాండ్కి జాయింట్ అనేది వేస్తున్నాను. ఇలా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఒకవేళ మీరు ఇదే అంటే క్రాస్ ముక్కలతో నెక్ వేయాలనుకున్నప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. అంటే పొదుపుగా కట్ చేసుకోవాలి ఉన్నదాన్నే. ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత, లేదు ఒకవేళ మీరు వేరే క్లాత్తో పైపింగ్ వేయాలనుకున్నప్పుడు అవసరం లేదన్నమాట. ఇక నేనైతే వేరే క్లాత్తో పైపింగ్ అదేవిధంగా నడుం పట్టి వేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి క్రాస్ ముక్కల్ని కట్ చేయట్లేదు. మీరు ఇదే దాంతో వేద్దాం అనుకున్నట్లయితే క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్లోనే క్రాస్ ముక్కల్ని నడుం పట్టిని కట్ చేసుకోవాలి. క్లాత్ మరీ తక్కువైతే షేప్ బెల్ట్ అనేది వేరే క్లాత్ వేసుకోవాలి, ఎందుకంటే లైనింగ్ కాబట్టి. మెయిన్ క్లాత్ మధ్యలో వేరే క్లాత్ షేప్ బెల్ట్ వేసుకుంటే మీకు ఆ షేప్ బెల్ట్ అనేది కొంచెం నడుం పట్టికి క్రాస్ ముక్కలకి యూజ్ అవుతుందన్నమాట. అంటే క్లాత్కి అనుగుణంగా కట్ చేసుకోవాలి. ఇలా మనము లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాము. ఇక్కడ మెయిన్ క్లాత్ని 2 వరుసలుగా వేసుకోవాలి. ఇది కూడా మనకి బార్డర్ని బట్టి ప్రింట్ని బట్టి వేసుకోవాలి. ఒకవైపు చిన్న బార్డరు, ఒకవైపు పెద్ద బార్డర్ వస్తే చిన్న బార్డర్ బ్యాక్ సైడ్, పెద్ద బార్డర్ హ్యాండ్ వైపు వచ్చే విధంగా వేసుకోవాలి. 2 వైపులా ఈక్వల్గా వస్తే అది 2 వరుసలు ఒకే వైపు వేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒకవైపు మాత్రమే బార్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. అక్కడ చూడండి, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని వేసాను కింద ఫోల్డింగ్ ఉన్న వైపు. చూడండి, ఇలా ఇక్కడ తర్వాత ఈ బార్డర్ ఉన్న వైపు ఏమో హ్యాండ్స్ భాగాలు కట్ చేసుకోవాలి. అయితే బార్డర్ మనకి చివరి భాగాన రాగలేదు, కొంచెం 3 ఇంచులు 4 ఇంచుల గ్యాప్ తర్వాత మనకి బార్డర్ వచ్చింది, గమనించారా? కాబట్టి కరెక్ట్గా బార్డర్ హ్యాండ్ యొక్క చివర రాదు, గమనించండి. కొంచెం మధ్యలో వస్తుంది బార్డర్ అనేది. ఇలా కరెక్ట్గా చివర వస్తుందని ట్రై చేశాను కానీ రావట్లేదు అనమాట, కొంచెం పైకి వస్తుంది. అంటే దాదాపు ఒక 2 ఇంచులు ప్లెయిన్ వచ్చాక అప్పుడు మనకి బార్డర్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే కరెక్ట్ చివర రాలేదు. ఇలా ఒక చివరి భాగాన బ్యాక్ పార్ట్,
రెండో చివరి భాగాన హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ పక్కన షేప్ బెల్ట్, ఈ రెండిటికి మధ్య భాగంలో ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి. మీరు ఇక్కడ డోరీస్ కనుక అంటే నెక్ డీప్ ఎక్కువగా పెట్టేసి డోరీస్ వేయాలి అనుకున్నట్లయితే ఈ హ్యాండ్కి కింద ఫ్రంట్ పార్ట్ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ మనం డోరీస్ అనేవి కట్ చేసుకోవాలి, అంటే క్రాస్ క్లాత్. మీరు ఇలా మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆడికాడికి అస్సలు కట్ చేయొద్దు. సేఫ్టీగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అంటే లెవెల్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయితే ఇబ్బంది అవుతుంది కదా, కొంచెం సేఫ్టీకి ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు ఒక 2 ఇంచులు ప్లేనే ఉంది బార్డర్ పైన, అంటే ఇలా వచ్చిందనమాట దీనికి ప్రింట్ అనేది. చూసారా, ఇలా మన హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ మిగిలింది చూస్తారా, ఇక్కడ మనము డోరీ భాగం కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్కి ఎలాంటి జాయింట్ అయితే పడట్లేదు, గమనించండి. చూసారా, ఎలాంటి జాయింట్ కూడా పడట్లేదు. షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా వచ్చింది, అంటే పన్న పెద్దగానే ఉందన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి క్రాస్ క్లాత్ కట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకి దాదాపుగా డోరీ పొడవు అనేది ఒక 15 ఇంచులు ఉండాలి. ఇక్కడ దాదాపు 17 ఇంచులు వచ్చింది. ఇలా 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని ఇలా కట్ చేస్తున్నాను. మనకి పక్కన మిగిలిన క్లాత్ అనేది మనకి టెజిల్స్ వేయడానికి యూజ్ అవుతుంది, లేదా మీరు గోల్డ్ క్లాత్ కూడా వేసుకోవచ్చు టెజిల్స్కి, మీ చాయిస్ అనమాట. దీంతో ఇక్కడ మనకి కటింగ్ అనేది పూర్తయింది. చూడండి, ఇక్కడ మనకి దాదాపు 17 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న భాగాలను కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ భాగాలను కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో డాట్స్ అనేవి ఇన్విజిబుల్గా ఉండే విధంగా ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను.